ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ నవవధువు దారుణంగా కిడ్నాప్కు గురైంది. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ ముందే భర్త ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కులాంతర వివాహం చివరకు కిడ్నాప్ డ్రామాగా మారి రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతి భద్రతలకు సవాల్ విసిరిన ఈ కిడ్నాప్ ఉదంతం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. నల్గొండ జిల్లాకు చెందిన పోలే వంశీ అదే ప్రాంతానికి చెందిన తేజస్వి అనే యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలం నుంచి ప్రేమాయణం సాగుతోంది. ఇరు వర్గాల కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ప్రేమికులు ఇద్దరు ఎలాగైనా ఒకటి కావాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన తమకు తెలిసిన వారి సమక్షంలో అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన ఈ కొత్త జంట రక్షణ కోరుతూ హైదరాబాద్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. మీర్పేట పోలీసులు వెంటనే స్పందించి అమ్మాయి కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిపించారు. ప్రేమ జంటకు ఎలాంటి హాని చేయవద్దని వారు గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. చట్ట ప్రకారం వారు మేజర్లు కాబట్టి కలిసి జీవించే హక్కు ఉందని స్పష్టం చేశారు. పోలీసులు ఎంత చెప్పినా అమ్మాయి బంధువుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా లోపల కక్షను పెంచుకుంటూనే ఉన్నారు. సమయం కోసం వేచి చూస్తూ లోపల పెద్ద ప్లాన్ చేశారు. ఇటీవల వంశీ తేజస్వి ఇద్దరు ఆచారంలోనే మొండి గొరిల్లా గ్రామంలో ఉన్న వంశీ అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. దీంతో తేజస్వి కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్తో వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. ఇంట్లోకి చొరపడి నవవధువు తేజస్విని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వంశీ బంధువులపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ఈ వ్యవహారంపై బాధితులు వెంటనే ఆచారం పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్లలో కొందరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అసలైన ట్విస్ట్ ఏంటంటే నిందితులను పట్టుకున్నా కూడా తేజస్వి ఆచూకీ మాత్రం లభించలేదు. అమ్మాయి ఎక్కడుందో పోలీసులు కూడా చెప్పలేకపోయారు. దీంతో వంశీ కుటుంబ సభ్యులకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆచారం పోలీస్ స్టేషన్ ముందు వంశీ కుటుంబీకులు పెద్ద ఎత్తున బైఠాయించారు. తనకు న్యాయం జరగడం లేదని భావించిన వరుడు వంశీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన భార్యను సురక్షితంగా తనకి అప్పగించాలంటూ అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ హఠాత్ పరిణామంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అక్కడున్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయి వంశీని అడ్డుకున్నారు. హెచ్ఆర్ఎం సిఐ నందీశ్వర్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకునే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తాము ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, త్వరలోనే అమ్మాయిని సురక్షితంగా తీసుకొచ్చి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. సిఐ స్వయంగా నచ్చజెప్పడంతో వంశీ తన ఆందోళనను తాత్కాలికంగా విరమించాడు. ప్రస్తుతం ఈ కిడ్నాప్ ఉదంతం ఆచారంలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. నా పేరు వంశీ, నా గ్రామం మైనాపురం. నేను 4/4/2026 పెళ్లి చేసుకున్నాను. గోసుల తేజస్వి. ఇది కులంతర వివాహము. నేను చేసుకొని కూడా 2 నెలలు అవుతుంది. నేను మా అమ్మమ్మ మండుగౌరలి గ్రామంలో నేను నివసిస్తున్నాను. అదే నిన్న 27 తారీఖు 5వ నెల 2026 6:38 నా భార్యను బలవంతంగా నా ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు యాచరం చేసుకుని నేను కేసు పెట్టాను. ఇప్పటికి 3 రోజులు అయితే నాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. మా మండిగౌరలిలో ఉప సర్పంచ్ బడ కుమార్, తాన చిన్న, బాలమల్లి గారు వీళ్ళందరూ కలిసి నా భార్య కుటుంబ సభ్యులతో కలిసి డబ్బు తీసుకొని డబ్బు కాసుపడి నా భార్యను అనేది తీసుకొని వెళ్ళిపోయారు. నాకు న్యాయం జరగాలి.